ఒకటి ఒకటి ఫెయిల్ అయింది, అది కూడా ఒకటి కూడా ఫెయిల్. మందు బాబులం మందు కొడితే మాకు మేమే మరి చెప్పండి ఏజెంట్ గారు చెప్పండి. మన పరిశీలన బట్టి ఇక్కడ గంజాయి కొట్టే ప్లేస్కే వచ్చాం మనం. ఓకే ఒకడేమో ట్యాంక్ మీద ట్యాంక్ కొడతా ఉండు, ఒకడేమో ఏదో గంజాయి ఏదో చూస్తుంటాడు. వీళ్ళు చూస్తాను నా తేడానే ఉంది. రే బాబు ఇట్రా రే ఇటు చూడమ్మా ఒకసారి. ఏం చేస్తున్నారా మేడం? నేనేం చేయట్లేదన్నా. ఒక్క నిమిషం ఉండు రవి గారు, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఏం చేస్తున్నారు? నేనేం చేయట్లేదన్నా, క్లాస్ ఏం చేస్తున్నారు? మేమేం చేయలేదన్నా, కూర్చోమన్నా. ఏం చేయలేదన్నా. అన్న ఏందన్నా చొక్కా పట్టుకుంటున్నావా? మాకేం పిచ్చాకన్నది ఇక్కడ ఎందుకు ఉందండి? నాదైతే ఇంట్లో తెచ్చాడు పెట్టింది నేను చూద్దాం. నాది కానీ నేను చెప్పి పిచ్చాకు తెచ్చి మాకు గంజాయి అని చూస్తావు. ఇప్పుడు నువ్వు అని చెప్పాలా ఈడని చెప్పాలా? నాకు సంబంధం అయితే లేదు. క్లాస్ పోసుకుంటే ఏం పేరు బాబు నీ పేరు? అన్న వాడి మీ ఫ్రెండ్ చెప్తున్నాడు కదా చెప్తున్నాడు. నవ్వుతున్నావు, జోక్ గా ఉందా నీకు? జోక్ లేదన్న, అబ్బాయి అన్నాడు. ఎందుకు నవ్వుతున్నావు? ఫస్ట్ మాకు తెలవదులే అన్న, మాకు తెలవదు. ఇక్కడ గంజాయి కొట్టే ప్లేస్ అతనండి, అతను చెప్తున్నాడు కదా నీకు. ఇక్కడ ప్లాస్ మోసుకుంటున్నాండి, వాళ్ళ కాలు కాడే ఉన్నాయి కదా సార్. అలా లేదు, ఇప్పుడు నేను పిఎస్ తీసుకెళ్ళాలి. నా సంబంధం లేదన్నా. చూడండి, అరే నీ ఫేస్ చూస్తే నాకు తేడాగా నీ ఫేస్ చూస్తే నువ్వు గంజాయి బండి గుండి రౌడీ అనుకున్నావు నువ్వు. ఏందన్నా చొక్కా పట్టుకుని చెప్పులు. ఏజెంట్ ఆర్మీ నుంచి వచ్చాం. అబ్బాయి నన్ను చూసి ఇది సీరియస్ మ్యాటర్. ఆ అబ్బాయి అన్న అక్కడ కూర్చొని ఇప్పుడు గంజాయి నాకు ఇక్కడ దొరికింది. ఇది ఎంత ఉంటుంది తెలుసా మీకు? ఈ కేసు ఎలా ఉంటుంది తెలుసా మీకు? జీవిత కాలం ఖైదు శిక్ష ఉంటుంది. అది ఇప్పుడు నేను కేసుకి వెళ్ళాలా వద్దా? నేను కాదన్న, నిజాయితీకి ఒప్పుకుంటే మీ ఇద్దరిని వదిలిపెడతా. ఎవరు కొట్టారో నిజం చెప్పండి. వస్తున్నట్టుగా తిరిగి వచ్చబోతుంటే వాడు నిన్ను చూసి ఇంకా అటు తిరిగి వాళ్ళు వస్తున్నారా అని నేను అటు తిరిగా వాడు తిరిగి అక్కడ తయారు చేసుకుంటా. ఇది ఎక్కడి నుంచి వస్తుంది నిజాయితీకి ఒప్పుకుంటే నేను వదిలేస్తా, లేకుంటే అతనేనా అసలు ఎందుకు ఇలాంటి చేస్తున్నారు మీరు? అలవాటుగా లేదన్నా, నిజం అన్నా, అసలు అది లేదన్నా. అసలు ఈ ప్లేస్ కి ఎందుకు వచ్చారు? ఇక్కడ వాడే అన్న చేసుకొచ్చింది. అసలు నేను రానన్నా, నేను చదువుకునే ఉన్నా. నిజం అన్నా, నువ్వు చూస్తుంటే నువ్వు తేడాగా ఉన్నావు బాబు. నువ్వు చాలా తేడాగా ఉన్నావు మనిషి. ఏంది ఇది? గంజాయి మనిషి నువ్వు కొంచెం ఇంకోటి చదువుకోడన్నా, వాడికి అన్ని అలవాట్లు అయ్యా అన్న. నేను బీటెక్ చదువుతున్నాను. బీటెక్ చదువుతున్నాడా? డిసిప్లిన్ చదువుతున్నావు బాబు? ఒకటి అన్న, ఏడన్నా ఒకటి ఫెయిల్ అయింది, అది కూడా ఒకటి కూడా ఫెయిల్ అయింది. మరి గంజాయి కొడుతున్నావు నువ్వు? అసలు కొట్టనా? తెలుగులో 0.5 వచ్చింది. 0.5 అంటే ఒకటిలో ఆఫ్. నాకు మార్కులు ఎందుకన్నా, నాకు చదువు రాదులే అన్నా. చదువు రాదన్నా. ఒప్పుకుంటున్నాడు, నిజాయితీకి ఒప్పుకుంటున్నాడు. నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేకపోతున్నావు? చదువు వచ్చే కదా అన్న వచ్చింది. మరి ఎందుకు గంజాయి కొడుతున్నావు? గంజాయి నేను ఎందుకు కొడతాను? ఆ అబ్బాయి ఇక్కడ కూర్చొని చేశాడన్న, నేను అక్కడ గ్లాస్ పోసుకుంటున్నా. ఒప్పుకొని నేనేనన్నా. నువ్వే అది ఒప్పుకుంటే నాకు నీకు నేను వదిలేస్తా. మీ వల్ల భవిష్యత్
మీ వల్ల ఇది తాగడం వల్ల మీ భవిష్యత్తు పోతుంది తెలుసా మీకు? తెలియదు అన్న, ఈ రోజే అన్నది పట్టుకోవడానికి. ఈ రోజే నేను సెలవు పెట్టుకున్నాను. ఇప్పుడు దాకా కొడతారని నీకు చెప్పలేదు. తెలియదు అన్న, ఒకసారి తెలియదు అన్న. ఓకేనా? ఇప్పుడు ఇలాంటి చేయకండి. ఇలాంటి నేను చేయం సార్. ఓకేనా? దొరికారనుకో నేను మీకు తిట్టు తీస్తాను. ఈసారి దొరికారంటే